సార్ ఇప్పుడు వైసీపీలో ఉన్న రాజకీయ నాయకులు గాని, ఎక్స్ ఎమ్మెల్యేలు గాని, ప్రజెంట్ ఎమ్మెల్యేలు గాని వాళ్ళ గురించి చెప్పుకోవడానికి పెద్ద ఏముండదు సార్. వాళ్ళు ఎందులో అయినా సరే భూ కబ్జాలు ఎక్కడ చేయొచ్చు, భూదందాలు ఎక్కడ చేయొచ్చు, స్కాములు ఎక్కడ చేయొచ్చు, ఈ అయిందా అని చెప్పి మెయిన్ అది ఏపీనా, తెలంగాణ, కర్ణాటకనా, ఇంకొక ఏరియాలతో వాళ్ళకి సంబంధం లేదా సార్. వాళ్ళకి స్కాములు ఎలా చేయాలి, ఎక్కడి నుంచి మనం డబ్బులు సంపాదించుకోవాలి, అరే నీతిగా చేద్దామా, నిజాయితీ చేద్దామని ఒక్క చిత్తశుద్ధి ఉండదు సార్ వైసీపీ సోదరులకి, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ. అందులో భాగంగానే ఈ రోజు బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఇది వచ్చింది సార్. బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఒక చిన్న సామెత ఒకటి ఉంటుంది సార్. ఏదంటే పెద్ద పెద్ద తుఫాన్లు పడిపోయినా సరే చిన్న గాలి వాళ్ళకైనా సరే కింద పడతారని చెప్పి ఒక సామెత ఉండదు సార్. అది బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఒత్తిచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుతున్న 10 ఎకరాలు 12 ఎకరాలు అనేది ఆయనకి చిన్న స్కామే సార్. అది చిన్న స్కామ్ మాత్రమే సార్. ఎందుకంటే ఆయన గతంలో ఇనకంలో కానీ ఏపీలో కానీ చేసిన స్కాములు గనక బయట తీస్తే బొచ్చడు కోకొల్లలు ఉంటాయి సార్. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మాది వినకుండే కాబట్టి నరసింహారెడ్డి అని చెప్పి ఇంకొక పెద్ద మనిషి ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళకి కొంచెం భూ విధాలతో తేడా వచ్చి కొంచెం గొడవలు అయితే ఎమ్మెల్యే గారు 2019 అప్పుడే గెలిచారు సార్. అప్పుడే గెలిచాడు. అప్పుడే గెలిచిన తర్వాత సార్ ఇలాంటి మా పరిస్థితి బాగలేదు సార్, మాకు ఇలా డిస్ప్యూట్ ఉంది సార్, మీరు తీర్చాలి సార్ అని చెప్పి ఒక వ్యక్తి బొల్ల బ్రహ్మనాయుడు గారి దగ్గరికి వెళ్తే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏంటంటారంటే పక్కన కూడా పిలిపించుకొని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళిద్దరిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఆ ల్యాండ్ నేను కొట్టేశాడు. వాళ్ళకి నాము మాత్రమే అమౌంట్ ఇచ్చి ఆ ల్యాండ్ ఇలా కొట్టించాడు. హార్డ్లీ 10 to 20% అమౌంట్ కూడా మార్కెట్ వాల్యూ కూడా పే చేయలేదు సార్. కూర్చొని బెదిరించి బ్లాక్ మెయిల్ రాపించుకున్నారు. ఎవరైనా ఫస్టే ఎమ్మెల్యేగా ఆయన గతంలో పిఆర్పీలో పనిచేశాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత వైసీపీలో పెదకూరపాడులో ఎమ్మెల్యేగా ప్రయత్నించారు, అక్కడ ఓడిపోయాడు. నెక్స్ట్ ఇనకొల్లో 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచాడు సార్. ఆయనకి 1000 కోట్ల ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉన్నప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచి ఎవరైనా ఏం చేయాలి? అరే ఇంకా నా వయసు కూడా అయిపోతుంది కదా, ఇవ్వక ప్రజలు ఒక్కసారి నాకు మ్యాండేట్ ఇచ్చారు, నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, నేను ఎన్నుకున్న ప్రజలు రుణం తీర్చుకోవాలి, ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఎవరైనా ముందుకు రావాలి. కానీ ఈయన గెలిచిన ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరమే భూ కబ్జాలు ఎక్కడ ఉన్నాయి ఏందని కనిపెట్టడం మొదలు పెట్టాడు సార్. ఎవరికి ఎక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, మనం వెళ్ళి ఏం చేయగలం చెప్పి అలా ఈ యొక్క నరసింహారెడ్డి ల్యాండ్ తో సహా చుట్టుపక్కల మీరు నమ్ముతారు నమ్మరు సార్, వినకొండకి కోతవేద దూరంలో కొన్ని వందల ఎకరాలు కొని అందులో కొంత భాగాన్ని ఈయన మళ్ళీ ప్రభుత్వానికి అమ్మాడు సార్. ప్రభుత్వానికి అమ్మి దాన్ని లబ్ధి చేసుకున్నాడు. లబ్ధి చేసుకొని ఆయన ఉన్న చుట్టుపక్కల ఏదైతే 100 ఎకరాలు కొన్నాడో అందులో కొంత భాగానికి ప్రభుత్వానికి అమ్మి దాన్ని జగనన్న కాలనీ కింద కన్వర్ట్ చేయించి దగ్గరుండి దాంట్లో మళ్ళీ మట్టి తోలటానికి కొంత స్కామ్ చేయటం. ఆ మట్టి కూడా ఎక్కడ ఆ పక్కనే ప్రభుత్వ కొండ దగ్గర ప్రభుత్వ ల్యాండ్ ఉంటే దాంట్లోంచి మట్టి మళ్ళీ దీనికి తోవడానికి. నెక్స్ట్ ఇల్లు కట్టడానికి ఒక స్కాము. ఏది ఆయన 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇనకొండ మున్సిపాలిటీకి కొండ దగ్గర ఉన్న ల్యాండ్ ప్రభుత్వానికి చాలా తెలివిగా అమ్మి కొన్ని కోట్లు సంపాదించారు సార్. కొన్ని కోట్లు సంపాదించి రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ కింద రావాలి. కానీ ఇక్కడ జగనన్న భూ ఇళ్ల స్థలాలు ఉండి ఇక్కడ జనాలు నివాసం ఉన్నారు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, నార్మల్ ల్యాండ్ కి కన్వర్ట్ చేయండి లేదంటే మున్సిపాలిటీలో తీసుకురండి అని చెప్పేసి దాని రేట్లు పెంచి దాన్ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఆ డబ్బులు లోన్ తీసుకొని దాంతోనే మళ్ళీ ఈ దందా చేయడం మొదలు పెట్టిస్తారు. అంటే చూడండి, ₹1 తన జేబులోంచి పెట్టకుండా వందల ఎకరాలు జగనన్న ఇళ్ల పట్టాల్లో స్కామ్ చేశారంటే ఆ తెలుగు చూడండి. బొల్లా బ్రహ్మనాయుడికి మళ్ళీ ఆయన పెద్ద చదువుకోలేదు సార్. ఆయన అఫిడవిట్ లో నేను డిగ్రీ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది అని ఫేక్ సర్టిఫికేట్లు పెడతారు తప్పించి నిజంగా ఆయనకి ఏం చదువుకోలేదు సార్. ఆయనకి ఏలు ముద్ర సార్. ఒక ఏలు ముద్ర అయినా ఎలా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారో చూడండి సార్. నాకు తెలిసి మా ఎన్నుకున్న చుట్టుపక్కల కనుక ల్యాండ్ సర్వేలు చేస్తే ఆయనకు కానీ ఆయన బినామీలు కానీ 1000 ఎకరాలు తగ్గకుండా సార్. ల్యాండ్ 1000 ఎకరాలు ఎనకొండలో చుట్టుపక్కల సగం ల్యాండ్ ఆయనకే సార్. సగం ల్యాండ్ ఆయనదే. మరి ఎలా సంపాదించారంటే 2019 నుంచి 24 మధ్య. మీరు నమ్ముతారో నమ్మరో నవీన్ గారు, హైదరాబాద్ లో KBHP లో గజం ఎంత ఉందో మా ఎనకొండలో బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గజం అంత రేటు చేశాడు సార్. ఏందబ్బా నిజంగా అంత రేట్లోనే ఏందని మా బోటులు కొనడానికి వెళ్తే ఆయన ఒక బెలూన్ లో గాలి వదిలి పైకి వదిలాడు సార్. అలాగా ఇనకొండలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులందరి దగ్గర పిలుచుకొని వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఎలాగైనా మనం రేట్లు పెంచుదాం అని చెప్పి అందరితో తీర్మానాలు చేపించి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కలిసి గజం 10,000 20,000 30,000 ఉన్న ల్యాండ్ ని 1,20,000 1,30,000 చేశారు సార్. కనీసం 1,20,000 1,30,000 చేసి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే చివరిన కొనుక్కున్నారో వాళ్ళు లోబోదిగో అంటున్నారు. మరి బాబా అమరావతిలో కూడా ఇంత రేట్ లేదు, హైదరాబాద్ లో కూడా ఇంత రేట్ లేదు, ఇనుకున్న డెవలప్మెంట్ ఏమి చేయాల, కానీ ఈ వంతు రియల్ ఎస్టేట్ రేట్లు ఎందుకు పెంచారు రా బాబు అని జనాలు చెక్ చేసుకుంటా పోతే సగం ల్యాండ్ బొల్లా బ్రహ్మనాయుడిది. ఆయన కబ్జాలు, ఆయన భూదందాలు, ఆయన యొక్క ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళ చేత తక్కువ రేట్లు కొనిచ్చడం, అవి అమ్మేయటం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా ఎనకొండకి కిలోమీటర్ దూరంలో
ఒక కొండ ఉంటది, కొండ మీద టెంపుల్ ఉంటుంది సార్. ఆ టెంపుల్ చుట్టుపక్కల ల్యాండ్ లో మొత్తం ఈయన కొని, ఆ ల్యాండ్ కి ఏదైతే ఈయన కొన్నాడో 10 ఎకరాలకి, దానికి రోడ్ వేయాలంటే ఆయన సొంత డబ్బులు చేయించుకుంటే బాగోదని చెప్పి, యాక్చువల్ అది మున్సిపాలిటీ కింద కూడా రాదు, కానీ మున్సిపాలిటీ కింద కవర్ అయితే అని చెప్పి కొంత మున్సిపాలిటీ డబ్బులు గాని, కొన్ని నరేగా డబ్బులు గాని మొత్తం వేసి ఆయన పొలం చుట్టుపక్కగా కొండ కానుకుంటూ వెళ్లే విధంగా ఆయన ల్యాండ్ కి రోడ్ వేసుకున్నాడు సార్. అంటే చూడండి, ఆయన తెలివితేటలు. కొనేది 10 లక్షల రూపాయలు, కానీ ఆయన రోడ్ వేసుకొని అక్కడ కాస్త కోస్త రియల్ ఎస్టేట్ దందా చేసి ఒక 10 లక్షలు కొన్న ఎకరాన్ని ₹1,00,00,000 నుంచి 10 కోట్లు పలిగే విధంగా ఆయన వ్యాపారం చేసి అంచెలంచెలుగా మన వైసీపీ గవర్నమెంట్ లో 19 to 24 మధ్య కొన్ని వందల కోట్లు ఆయన సంపాదించాడు సార్.